అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఇక్కడ తిరుపతిలోనే ప్రజా చైతన్యం ఆధ్వర్యంలో రేషన్ షాపులకు సంబంధించి భూమన అభినయ్ రెడ్డి రేషన్ షాపుల పైన ఆయన పోయేసి అక్కడ జరిగే అక్రమాలని బయటపెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడికి కొంతమంది చిన్న పిల్లలు వచ్చారు సార్. చంటి పిల్లలు 3rd క్లాస్ 4th క్లాస్ చదివే పిల్లలు. మీకు అమ్మఒడి వస్తుంది అనేసి అంటే వస్తుంది అన్నారు. ఎవరిచ్చారు అంటే జగన్ అంటున్నారు. అంటే ఇప్పటికీ స్టిల్ అంటే ఈ లైవ్ ఎగ్జాంపుల్ సార్. అంటే ఈ రకంగా పిల్లల్లో కూడా ఈ చెరగని ముద్రని జగన్ గారు వేసుకున్నారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు తిరుపతిలో అభినయ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి సమన్వయకర్త, కొత్త తరం రాజకీయ నాయకుడు, అదేవిధంగా డాక్టర్ శిరీష మేయర్ తిరుపతి నగరపాలక సంస్థ, వీళ్ళు చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రజలు ఆకాంక్షలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక నూతన వరుడు సృష్టించే విధంగా ప్రభుత్వంలో లోపాలని ఒక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి, రేషన్ షాపులు అంటారు, బ్రాందీ షాపులు అంటారు, వెళ్ళి లోపాలని ఎలాబరేట్ చేసి చెప్పడం, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించకుండా చేయడంలో అభినయ్ ఒక మంచి పాత్ర పోషించాడు. మంచి విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే డాక్టర్ శిరీష గారి నాయకత్వంలో కార్పొరేటర్లు వాళ్ళందరూ గట్టిగా కృషి చేసి ప్రజల ఆస్తిని అమ్మేయడానికి ట్రై చేస్తుంటే దాన్ని ఆపగలిగినారు. ఆ రకంగా ఓరో కొత్త వాడిని సృష్టించారు, మంచి వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ వాతావరణంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నెంబర్ 1 అభినయ్ గారి నాయకత్వం జరిగినటువంటి ఒక ప్రయత్నంలో ఖచ్చితంగా గుర్తొస్తుంది కదా. ఏం గుర్తొస్తుంది? అమ్మఒడి ఎవరు ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా జగన్ గారి పేరే వస్తుంది. పెన్షన్స్ అంటే ఆ రోజు జగన్ ఆ బిడ్డ ఇచ్చారంటారు, మిమ్మల్ని అభినందిస్తారు. ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 పెంచిస్తున్నాడు, అభినందిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇంటింటికి ఎందుకు ఇవ్వాలని మొన్నటి వరకు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ. మరి మీరు ఎందుకు ఇంటింటికి పోయి ఇస్తున్నారు? మీరే ఇస్తున్నారు అంటే ముద్రను చెడగొట్టలేకపోతున్నారు. ఇప్పుడు వారి ముద్ర వాళ్ళకు ఉంటుంది, దాన్ని చెడగొట్టద్దండి. దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారంటే మీరు నష్టపోతారు. కొత్త ముద్రలు మీరు వేసుకోండి, వేసేదానికి మీకు అవకాశం కూడా ఉంది. ఒక పోలవరం, ఒక మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయండి, మీ ముద్ర మీకు ఉంటుంది. కాబట్టి ఆ ముద్ర వేసుకోవాలి. ఖచ్చితంగా అభినయ్ వాళ్ళ ఎంక్వైరీలు తేలిన అంశం కూడా ఇదే. రాష్ట్రం మీకు గుర్తుంటే పాత వీడియో ఒకటి తిరుగుతూ ఉంది. మీకు 15,000 వచ్చిందా అన్నాడు. వచ్చింది సార్ అమ్మఒడి అని. చంద్రబాబు గారు అన్నారు అమ్మఒడని. ఆయన అనడం కాదు, అమ్మఒడి వచ్చిందా మీకంటే అవును సార్ అమ్మఒడి వచ్చినారు. బయట ఎవరో చెప్తున్నారు సార్ అమ్మఒడి కదా సార్ తల్లికి వందనం అని. అంటే తప్పు కూడా కాదంటున్నాను. ఇప్పుడు హైటెక్ సిటీని మీరు హైటెక్ సిటీ ఏర్పాటు కేసీఆర్ గారు పెద్ద ఉపన్యాసం చెప్పారు. హైటెక్ సిటీలో నీ పాత్ర ఏందని శంకుస్థాపన చేసిన జనార్దన్ రెడ్డి, రాజీవ్ గాంధీ ఉన్నాడు, నీ పాత్ర ఏంది గట్టిగా మాట్లాడినాడు. సైన్స్ కూడా చెప్పినాడు దాంట్లో. కానీ ఈ రోజు కూడా హైటెక్ సిటీ అంటే ఎవరు అంటారు? ఖచ్చితంగా చంద్రబాబే అంటారు. కాబట్టి ఆ ముద్రను చెడగొట్టలేరనే విషయం మీ అనుభవం అదే. ఇలా అనుభవం తిరుపతిలో కూడా వీళ్ళు చేస్తున్న ప్రయత్నం అంటే మీరు కొత్త ముద్రలు వేయండి. ఏం వేశారు? ఇప్పుడు అభినయ్ 3 ప్రాంతాలకు తిరిగినాడు, వెలుగులో తెచ్చారు. ఏ ముద్ర మీది? తెల్లారితో బ్రాందీ షాపులు అమ్మడమా? కాదు కదా. ఇప్పుడు ఆమె శిరీష గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అడ్డుకున్నారు. మీ ముద్ర ఏమి వేస్తున్నారు అంటే అభినయ్ గారు, శిరీష గారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని మున్సిపల్ ఆఫీస్ని ఒక 100 కోట్లు 70 కోట్లు ఎంతతో ఒక మంచి మల్టీపర్పస్ బిల్డింగ్ని కట్టేదానికి పూనుకున్నారు. 70% పూర్తి చేశారు. వాళ్ళ గవర్నమెంట్ కాదు కేంద్రంలో ఉండేది, కేంద్రం రాష్ట్రంలో ఉండేది జగన్ గారు, అక్కడ బీజేపీ సంబంధం లేదు. అయినా కేంద్ర ప్రభుత్వాన్ని స్మార్ట్ సిటీ నీళ్ళు తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేశారు. మీరు వచ్చిన వెంటనే ఆగిపోయింది. ఇప్పుడు మీరు ముద్ర ఏం వేసుకుంటారు? ఆ బిల్డింగ్ని పూర్తి చేసి ఇంకో కొత్త బిల్డింగ్ కడితే మీ ముద్ర ఉంటుంది. కానీ వాళ్ళ బిల్డింగ్ని ఆపేసి దాన్ని కట్టడం కోసం ఉన్న ఆస్తులు అమ్మేస్తానని చెప్పినారు. ఇంకేం ముద్ర మీ ముద్ర తిరుపతిలో వేసేది? కాబట్టి తిరుపతిలో మీ ముద్ర వేసారంటే మీరు ఆ బిల్డింగ్ కట్టేసి కొత్త బిల్డింగ్ కట్టండి. బీజేపీ కూడా మీదే కాబట్టి కేంద్రంలో. కాబట్టి అభినయ్ రెడ్డి వాళ్ళ నాయకత్వంలో జరిగినటువంటి వచ్చినటువంటి ఎలుగు చూసినట్లు అది చేయకుండా ఉండండి, కొత్త మోడల్ చూపించండి. కాబట్టి ఖచ్చితంగా ఈ తిరుపతిలో ఎక్స్పోజ్ అయిన విషయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సింది. మనం ముద్రలు చెడగొట్టలేము. చేతనైతే ఉన్న ముద్రలు కొనసాగిస్తూ కొత్త ముద్రలు వేయడానికి ట్రై చేయండి. ఆ కొత్త ముద్రలు లేకుండా ఉన్న ముద్రలు చెరిపి ఆ స్టిక్కర్లు మార్చుకుంటామంటే అబాస్ పాలడం గొప్ప చేయగలిగింది లేదు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తన మార్కుని ప్రజల్లో ఎప్పుడు స్థిరంగా ఉండే విధంగా ఆయన ఒక చెరగని ముద్రను వేసుకున్నారనేసి కూడా అంటున్నారు. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీరు సరికొత్త మార్కుతో వెళ్ళాలి తప్ప ఈ రకంగా ఉన్న ముద్రలను చెరిపే విధంగా, జ్ఞాపకాలను చెరిపే విధంగా చేయకూడదు అనేసి అని కూడా అంటున్నారు. ఈ అమ్మఒడి సృష్టికర్త అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే నారా లోకేష్కి ఆపాదించుకోవాలనేసి అని చెప్పేసి ఎలాగైనా ప్రయత్నించడం అనేది చంద్రబాబు నాయుడు ఇది సరైన పద్ధతి కాదనేసి కూడా అంటున్నారు.